Hey guys, welcome back to my channel Chandu's Diary. మన ఛానల్లో ఆల్రెడీ మనం 2 లేయర్ ఫ్రాక్ స్టిచ్ చేసి వీడియో చేసాం కదా. ఇప్పుడు మనం 3 లేయర్ ఫ్రాక్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ 3 లేయర్ ఫ్రాక్ కూడా ఫుల్ ఒక శారీతోనే స్టిచ్ చేయబోతున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అస్సలు తీసుకోవట్లేదు. సో దీనికోసం మనకి 1 మీటర్ కాటన్ క్లాత్ బాడీ పార్ట్ కి బాటమ్ పార్ట్ కి క్రేప్ లైనింగ్ తీసుకుంటున్నాను 2 మీటర్స్. ఈ 3 లేయర్ ఫ్రాక్ కొంచెం డిఫరెంట్ గా ఉంటే బాగుంటది, లేకపోతే 3 లేయర్స్ సేమ్ గా ఉంటే బాగోదు అని చెప్పి నేను ఇక్కడ ఇలాంటి శారీ తీసుకుంటున్నాను. ఈ శారీ మీకు తెలిసే ఉంటదండి, లంగావోని శారీ అంటారు మా సైడ్. ఈ చీర 2 డిఫరెంట్ కలర్స్ లో వస్తుందండి. హాఫ్ ఒక కలర్ లో ఉంటే ఇంకో హాఫ్ ఇంకో కలర్ లో ఉంటది. సో ఈ చీరలో పళ్ళు పార్ట్ ఉంటుంది కదా, ఆ పళ్ళు పార్ట్ ని బాడీ పార్ట్ కి అలాగే ఈ 3 లేయర్స్ లో మిడిల్ లేయర్ కి యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ నేను బాడీ పార్ట్ ని ప్రిన్సెస్ కట్ లో కట్ చేయబోతున్నానండి. సో ఇలా 1 మీటర్ కాటన్ క్లాత్ ని ఒక ఫోల్డ్ లో ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ నేను కట్ చేసుకోబోయే మెజర్మెంట్స్ చూపిస్తున్నానండి. చెస్ట్ 34. నేను చెప్పాను కదా డ్రెస్సెస్ కి అయితే 1 ఇంచ్ పెంచుకోండి. అంతకు మించి పెంచుకుంటే అది కరెక్ట్ షేప్ లో కాకుండా అది నైటీ అయిపోతుంది. సో అందుకని ఇక్కడ నేను చెస్ట్ 34 అయితే 35 తీసుకుంటున్నాను, నడుము వచ్చి 30 అయితే 31 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ మెజర్మెంట్స్ మార్క్ చేసుకుని కట్ చేసుకుందాం. పైన స్ట్రైట్ గా ఉండడానికి ఒక లైన్ వేసేసుకున్నాను. ఆ లైన్ దగ్గర నుంచి బాడీ పార్ట్ కి నేను 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో 13 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఖర్చుల కోసం పైన హాఫ్ కింద హాఫ్ కి 1 ఇంచ్ పెంచుకొని 14 ఇంచెస్ కి ఇక్కడ ఇటుపక్క మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ కి నేను ఇక్కడ 6.5 ఇంచ్ తీసుకుంటున్నానండి. ఇది మనకి వీ నెక్ వస్తుంది, కొంచెం డీపే కదా, సో ఎక్కువ అవసరం లేదు. ఫుల్ షోల్డర్ అయితే తీసుకోవద్దు. ఒకవేళ మీరు బోట్ నెక్ పెట్టుకోవాలి అనుకుంటే మనం ఫుల్ షోల్డర్ తీసుకోవచ్చు. మనము నెక్ కి ఎంత తీసుకున్నామో 6.5 అదే 6.5 ఇప్పుడు నేను ఆర్మ్ హోల్ కి కూడా తీసుకొని ఇలా మార్క్ చేసుకొని ఎల్ షేప్ వచ్చేలాగా స్కేల్ తీసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ తీసుకోవడానికి సెంటర్ లో ఒక డాట్ పెట్టి ఇలా లైన్ వేసుకొని అక్కడ 1.5 ఇంచ్ ఒక మార్క్ పెట్టుకొని కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా కర్వ్ తీసేసుకుంటున్నా. ఇప్పుడు చెస్ట్ మార్క్ చేసుకోవడానికి మనకి చెస్ట్ 35 కదా, డివైడెడ్ బై 4 చేస్తే 8.75 వచ్చింది. ఇప్పుడు మనము 8.75 ఒక మార్క్ పెట్టుకోవాలండి. ఇలా చెస్ట్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నడుము సైజ్ కూడా మార్క్ చేసుకోవాలి. నడుము సైజ్ ఎంత 31 డివైడెడ్ బై 4 చేస్తే మనకి 7.5 వచ్చింది. 7.5 ఒక మార్క్ పెట్టుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. బ్యాక్ సైడ్ మనకి డాట్స్ వస్తాయి కదా, ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చుల కోసం 2 ఇంచెస్ చెస్ట్ దగ్గర నడుము దగ్గర ఇలా మళ్ళీ ఒక మార్క్ పెట్టుకొని ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ వేసేసుకుందాం. ఇప్పుడు నెక్ మార్క్ చేసుకోవాలి. టోటల్ మనకి షోల్డర్ నెక్ 6.5 తీసుకున్నాం కదా, అందులో 3 ఇంచెస్ కి నెక్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ నెక్ డీప్ 2 ఇంచెస్ తీసుకుంటున్నానండి. మీకు ఇంకా డీప్ కావాలంటే కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టుకొని స్కేల్ తీసుకొని ఇలా బాక్స్ షేప్ లో వేసుకొని అందులో రౌండ్ వచ్చేలాగా కర్వ్ స్కేల్ తో ఇలా రౌండ్ తీసేసుకుంటున్నా. ఇప్పుడు క్లాత్ ని ఎక్కువగా జరపకుండా క్లీన్ గా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ ఈ క్లాత్ మీద ఇలా పెట్టి అది ఎలా ఉందో అలానే ఇలా డ్రా చేసుకోండి. అలాగే ఆర్మ్ హోల్ దగ్గర కర్వ్ తీసుకోవడానికి అక్కడ కార్నర్ ఉంది కదా, ఆ కార్నర్ దగ్గర ఈ కింద క్లాత్ మీద ఇలా వచ్చేలాగా డాట్ పెట్టుకొని ఇప్పుడు స్కేల్తో ఇలా క్లీన్గా లైన్స్ వేసేసుకోండి. ఖర్చులు వదులుకున్నాం కదా, ఇటుపక్క 2 ఇంచెస్ అలాగే నెక్ దగ్గర పాయింట్ అవన్నీ క్లీన్గా నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా డ్రా చేసేసుకోండి. ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ కర్వ్ తీసుకోవాలి కదా, కార్నర్లో పైనుంచి 1/2 ఇంచ్ తగ్గించుకోండి. అటుపక్క 1/2 ఇంచ్ లోపలికి పెట్టుకొని ఈ కర్వ్ స్కేల్ తీసుకొని హాఫ్ వరకు అంటే పైన షోల్డర్ దగ్గర నుంచి హాఫ్ వరకు ఇలా లైన్ వేసుకొని మళ్ళీ ఈ స్కేల్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా క్లీన్గా కర్వ్ తీసేసుకోండి. ఫ్రంట్ నెక్ క్యాన్వాస్ మీద పెట్టి నేను డ్రా చేసుకుంటున్నానండి. ఆ 3 ఇంచెస్ ఇక్కడ ఇలా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం నేను కట్ చేసుకోవట్లేదు అది. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ చేసుకోవడానికి ఇక్కడ నేను డాట్స్ పెట్టుకుంటున్నాను. ఇది ఎస్ సైజ్ కాబట్టి నేను 3.5కి పైన కింద పెట్టుకొని ఇలా స్ట్రైట్ లైన్ వేసుకుంటున్నాను. ఆ డాట్ కి ఈ డాట్ కి. అదే పెద్ద సైజ్ అయితే 4 ఇంచెస్ కి పైన కింద మార్క్ చేసుకోండి. సో ఇక్కడ నేను మార్క్ చేశాను కదా, దానికి అటుపక్క ఇటుపక్క 1/2 ఇంచ్ కి ఇప్పుడు మళ్ళీ నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నార్మల్గా బర్స్ట్ ఎక్కువ ఉంటే 2 ఇంచెస్ అలా పెట్టుకొని కట్ చేసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకోండి. ఇక్కడ నార్మల్గా ఇది ఎస్ సైజ్ కాబట్టి నేను
1 ఇంచే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ లైన్ ఉంది కదా, అక్కడ మనం 4 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకొని అటుపక్క ఇటుపక్క 1/2 ఇంచ్ది ఇలా పైకి ఇలా కలిపేసుకోండి. ఒకవేళ షోల్డర్ దగ్గర నుంచి అపెక్స్ పాయింట్ తీసుకోవాలి అనుకుంటే ఇది ఎస్ సైజ్ కాబట్టి ఎస్ సైజ్ వాళ్ళకి 9.5 ఇంచ్కి లేకపోతే 10 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనము 3 లైన్స్ ఇలా కలిపేసాం కదా, అది అపెక్స్ పాయింట్ అనమాట. ఇప్పుడు మనము ఆ అపెక్స్ పాయింట్ నుంచి కర్వ్ స్కేల్తో ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గరికి ఒక లైన్ వేసుకోవాలి. అది ఎలా అంటే ఇక్కడ అపెక్స్ పాయింట్ నుంచి ఈ ఎల్ షేప్ వచ్చిన కార్నర్ ఉంది కదా, అక్కడికి కాదండి, ఇక్కడ ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఈ కర్వ్ తీసుకున్నాం కదా, ఫ్రంట్ హోల్ ఆర్మ్ కర్వ్, అక్కడికి అపెక్స్ పాయింట్ నుంచి ఇలా తీసుకోండి. సో ఇప్పుడు మనము కట్ చేసి స్టిచ్ చేసుకుంటాం కాబట్టి అటుపక్క 1/2 ఇంచు ఇటుపక్క 1/2 ఇంచు క్లాత్ పోతుంది. సో మనకి ఖర్చులకి మిగిలింది కదా, ఇప్పుడు మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని స్కేల్ తీసుకొని ఇలా లైన్స్ వేసేసుకోండి. ఇప్పుడు క్లీన్గా కట్ చేసేసుకుందాం. అలాగే ఇలా కట్ చేసుకునే ముందు మనము ప్రిన్స్ కట్ చేసేసుకుంటాం కదా చెస్ట్ దగ్గర, అపెక్స్ దగ్గర. సో ఇటుపక్క అటుపక్క ఒక పిన్ పెట్టి కట్ చేసుకోండి. ఎందుకంటే ఇటుపక్క మనకి 2 పీసెస్ వేరువేరుగా ఎక్కడంటే అక్కడ పడిపోతూ ఉంటాయి కదా. సో ముందు జాగ్రత్త, ఇలా పిన్స్ పెట్టేసి కట్ చేసుకుంటే క్లీన్గా అలాగే ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ పెట్టుకోవడానికి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ ఖర్చులు వదిలేసి ఇలా ఒక ఫోల్డ్ చేసుకోండి. స్ట్రైట్గా మనకి ఇక్కడ ఒక ఫోల్డ్ వస్తుంది కదా, ఆ ఫోల్డ్ మీదే స్కేల్ తీసుకొని ఇలా ఒక లైన్ వేసేసుకొని ఆ లైన్కి అటుపక్క ఇటుపక్క 1/2 ఇంచ్కి ఒక మార్క్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ లైన్ మీద 4.5 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకొని స్కేల్ తీసుకొని ఈ 2 పాయింట్స్ ఇలా కలిపేసేయండి. ఇది మనము స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఖర్చుల దగ్గర అలాగే ఈ డాట్స్ దగ్గర ఇలా కట్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు బాటమ్ పార్ట్ లైనింగ్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్రేప్ లైనింగ్ తీసుకుంటున్నాను 2 మీటర్. ఇలా ఒక ఫోల్డ్ చేసుకోండి. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు నేను సెకండ్ ఫోల్డ్ చేసుకొని ఇలా క్లియర్ గా మడతలేం లేకుండా కింద ఇలా వేసుకుంటున్నాను. ఇలా మడతలేం లేకుండా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ మనము ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం కాబట్టి అది ఫోల్డ్ చేసి అంటే లోపలికి ఇలా మడత పెట్టేసి మనకి అది బ్యాక్ పార్ట్ ఎంత లెంత్ అయితే వస్తుందో ఇలా ఒక డాట్ పెట్టేసుకోవాలి. మనకి బాటమ్ పార్ట్ మెయిన్ క్లాత్ మీదే 32 ఇంచెస్ వస్తుంది. సో ఇప్పుడు మనం లైనింగ్ 30 ఇంచెస్ తీసుకోవాలి. సో ఇప్పుడు మనం పైన నుంచి 30 ఇంచెస్ ఎక్కడికి వస్తుందో అక్కడికంతా ఇలా మార్క్స్ పెట్టేసుకుంటూ సర్కిల్ షేప్లో వేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే మనకి 2 పార్ట్స్ ఉంటుంది. ఒకటి ఫ్రంట్ పార్ట్కి అలాగే ఇంకొకటి బ్యాక్ పార్ట్కి అనమాట. ఇప్పుడు లోపల లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా ఇది లంగా ఓని శారీ అని. సో ఇలా వచ్చిందనమాట. ఇటుపక్క ఒక కలరు ఇటుపక్క ఒక కలరు, ఇటుపక్క ప్లెయిన్ ఉంది కదా అది పళ్ళు పార్ట్ అనమాట. సో ఇలా స్ట్రైట్ గా హాఫ్కి డివైడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పళ్ళు పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే మనకి స్లీవ్స్ ఉంటాయి కదా అవన్నీ ఇలా ప్లేస్ చేసుకొని ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా దాంతో ఇలా నేను స్టిక్ చేసుకుంటున్నాను. ఈ సారీ చిఫాన్ క్లాత్ అండి, ఇది ఎక్కువ జారిపోతూ ఉంటుంది. సో స్టిచ్ చేసుకోవడం కంటే కూడా ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని అటాచ్ చేసుకోవడం మంచిది కదా. సో అందుకని ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే స్లీవ్స్ అన్నీ కూడా ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. సో ఇలా గమ్ వేసిన తర్వాత ఐరన్ బాక్స్ తీసుకొని కొంచెం వేడి చేసి దాని మీద ఇలా రబ్ చేస్తే అది స్టిక్ అయిపోతుందండి, అస్సలు రాదు. ఇలా డైరెక్ట్ శారీ మీదే ఇలా అటాచ్ చేసుకునేసి ఇప్పుడు మనము కటింగ్ కూడా చేసేసుకుందాం. ఇంకా నేను స్లీవ్స్ కట్ చేసుకోలేదు కదా, సో దానికోసం బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ నేను ఆర్మ్ హోల్ కర్వ్ ఉంది కదా దాన్ని మెజర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఖర్చులది ఏమీ వదలట్లేదు, మొత్తం మెజర్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం మెజర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు 9.5 వచ్చింది. సో 9.5లో 1 ఇంచ్ తగ్గించేస్తే 8.5 ఇలా ఒక ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను డైరెక్ట్ లైనింగ్ కాకుండా ప్లెయిన్ శారీ క్లాత్ ఉంది కదా దాన్నే స్లీవ్గా చేసుకుందాం అనుకున్నాను.
అందుకని ఇక్కడ నేను పేపర్ మీద కట్ చేసి దాని మీద పెట్టి కట్ చేసుకుందాము అనుకున్నా. సో ఆ తర్వాత నాకు ఇది మొత్తం కట్ చేసిన తర్వాత లైనింగ్ వేస్తే బాగుంటుంది అనిపించి మళ్ళీ నేను దానికి లైనింగ్ కూడా వేసాను. ఈ వీడియోలో మీరు చూస్తారండి అది కూడా. ఇక్కడ ఫస్ట్ అయితే మనం స్లీవ్స్ కట్ చేసుకోవాలి కదా. ఫస్ట్ మనము హ్యాండ్ లెంత్ తీసుకుంటాము. నాది టోటల్ 10 ఇంచెస్. సో ఖర్చుల కోసం 1 ఇంచ్ పెంచుకుంటే 11 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకున్నాను. ఇప్పుడు క్యాప్ హైట్ తీసుకోవాలి. సో ఇది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి 3.5 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకొని అక్కడ నుంచి 2 ఇంచెస్కి పైనకి ఒక లైన్ వేసుకోవాలి. అది ఎందుకంటే మనము బ్యాక్ ఆర్మ్ హోల్ కొలుచుకున్నప్పుడు మనము ఖర్చులు కూడా కొలుచుకున్నాం కదా, అందుకని. సో ఆ ఖర్చులు 2 ఇంచెస్ కాబట్టి ఆ 2 ఇంచెస్కి ఇలా పైకి ఒక లైన్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ కర్వ్ తీసుకోవడానికి పైన 2 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టి ఆ 2 ఇంచెస్ దగ్గర లోపలికి 1/2 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకొని కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా హాఫ్ వరకు ఆ 1/2 ఇంచ్ మ్యాచ్ అయ్యేలాగా ఇలా హాఫ్ వరకు ఇలా డాట్స్ పెట్టుకోండి. మళ్ళీ ఈ స్కేల్ని అటుపక్క తిప్పుకొని మళ్ళీ క్లీన్గా ఇలా కర్వ్ వచ్చేలాగా డ్రా చేసేసుకోండి. కింద కర్వ్ ఎండ్ అవుతుంది కదా, అక్కడ 1/2 ఇంచ్ లోపలికి వచ్చేలాగే డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ టోటల్ హ్యాండ్ లూజు 10. సో హాఫ్ 5కి ఒక మార్క్ పెట్టుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం మార్క్ పెట్టుకొని ఇలా క్లీన్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు నేను పేపర్ మీద కట్ చేసుకుంటున్నాను కదా, ఇదే పేపరు లైనింగ్ పీస్ మీద పెట్టి కట్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే నేను లైనింగ్ వేయకూడదు అనుకున్నాను కదా, అందుకని పేపర్ మీద కట్ చేశాను. సో మళ్ళీ బాగోదు అనిపించింది. ఇప్పుడు నేను లైనింగ్ ఫోల్డ్ చేసుకొని 2 ఫోల్డ్స్ ఇదే పేపర్ని దాని మీద పెట్టి ఇలా సేమ్ మార్క్ చేసుకొని క్లీన్గా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్లీవ్స్ని మెయిన్ పీస్ మీద ఇలా అడ్జస్ట్ చేసుకొని ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిచ్ చేసుకుంటాను. ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ బాడీ పార్ట్ కట్ చేసుకుని మిగిలింది కదా ఈ పళ్ళు పార్ట్. సో ఇది మనకి ఎన్ని ఫోల్డ్స్ అయితే అన్ని ఫోల్డ్స్ వేసేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఫోల్డ్స్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనము ఫ్రిల్స్ అంటే సెకండ్ లేయర్కి ఈ పార్ట్ వేస్తున్నాం కదా, సో ఆ సెకండ్ లేయర్ కట్ చేసుకోవడానికి ఇలా ఇక్కడ నేను 2 ఫోల్డ్స్ వేసుకొని క్లీన్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఫోల్డ్స్ ఎక్కడా లేకుండా క్లీన్గా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మీకు క్లారిటీ రావడానికి ఇక్కడ నేను డ్రా చేసి చూపిస్తున్నానండి. ఇలా మనకి హోల్ ఫ్రాక్ ఎలా వస్తుందో అలా డ్రా చేస్తున్నాను. బాడీ పార్ట్ అలాగే 3 లేయర్స్. సో ఇక్కడ నేను బాడీ పార్ట్ అలాగే 3 లేయర్స్ టోటల్ ఫ్రాక్ లెంత్ మనకి 45 ఇంచెస్ వస్తుంది. సో బాడీ పార్ట్ ఓన్లీ బాడీ పార్ట్ 13 ఇంచెస్, కింద బాటమ్ పార్ట్ వచ్చి 32 ఇంచెస్. సో ఇప్పుడు మనకి బాటమ్ పార్ట్ లో 3 లేయర్స్ కదా వస్తుంది. సో 3గా డివైడ్ చేసుకోవాలి. 32 డివైడెడ్ బై 3 చేస్తే 10.6 ఇంచెస్ వచ్చింది. సో ఒక్కొక్క లేయర్ స్టిచ్ చేసిన తర్వాత మనకి 10.6 ఇంచెస్ వస్తేనే మనకి 32 ఇంచెస్ అనేది బాటమ్ పార్ట్కి కరెక్ట్గా సరిపోతుంది. సో అలా రావాలి అంటే 10.6 కట్ చేసుకోకూడదండి, డైరెక్ట్గా దానికి +2 యాడ్ చేసుకొని కట్ చేసుకోవాలి. అది ఎందుకంటే +2 ఇంచెస్ ఎందుకు యాడ్ చేసుకుంటాము అంటే ఆ బాటమ్ పార్ట్ అంటే ఒక లేయర్ ఉంటుంది కదా, దానికి అటుపక్క ఇటుపక్క పైన కింద పీకో చేసుకోవడానికి 1 ఇంచ్ అలాగే అటాచ్ చేసుకోవాలి. పైన పార్ట్కి కింద పార్ట్కి అటాచ్ చేసుకుంటాం కదా, సో అప్పుడు మనకి 1/2 ఇంచ్ పోతుంది. సో టోటల్ 2 ఇంచెస్ యాడ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 10.6కి 2 ఇంచెస్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 12.6 కదా. సో ఒక ఈక్వల్గా అయితే మనము 12.5 తీసుకోండి. సో ఒక్కొక్క లేయరు 12.5 ఉండేలాగా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ శారీలో ఇంకో హాఫ్ ఉంది కదా, అది కూడా ఇలా 4 ఫోల్డ్స్ ఎన్ని ఫోల్డ్స్ అయినా చేసుకోవచ్చు అండి, ఈక్వల్గా కట్ చేసుకోవడమే కదా. సో ఇలా ఈక్వల్గా 2 పార్ట్స్ అంటే ఇటుపక్క అటుపక్క ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి 12.5 ఉండేలాగా పైనుంచి ఇలా మార్క్ చేసుకుంటూ దీన్ని ఎక్కడికి వస్తుందో ఇలా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లేయర్స్ అన్నీ అటాచ్ చేసేసుకోవాలండి. ఒక్కొక్క లేయర్ తీసుకొని రైట్ సైడ్ లోపలికి ఉండేలా పెట్టుకొని మనకి 1/2 ఇంచ్ గ్యాప్తో అటాచ్ చేసుకోవాలండి. అటాచ్ చేసుకున్న తర్వాత మనకి సైడ్స్లో అంతా పీకో చేసుకుని మళ్ళీ
కట్ చేసుకోవాలి. అది కూడా నేను క్లీన్‌గా చూపిస్తాను చూడండి. అస్సలు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇలా అటాచ్ చేసుకునేటప్పుడు దగ్గర కుట్టు ఉంటుంది కదా! అది ఒక్కటి వేసుకున్నా సరిపోతుంది. టైట్‌గా ఉంటుంది కాబట్టి సో, దగ్గర కుట్టు వేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఉంటే ఆ ఖర్చుల దగ్గర క్లీన్‌గా ట్రిమ్ చేసేసుకొని మళ్ళీ రైట్ సైడ్‌కి ఓపెన్ చేసి ఆ ఖర్చులు అటు పక్కన ఇటు పక్కన ఏ పీస్ వైపు కన్నా కింద పెట్టేసుకొని దాని పైన ఒక స్టిచ్ కూడా వేసేసుకోండి. ఎందుకంటే మనము ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత అది ఎత్తుకుంటే బాగోదు కదా పైకి. సో, అందుకని ఈ వీడియోలో చూపించినట్టు ఇలా ఓపెన్ చేసుకొని పైన ఆ ఖర్చులు ఎటుపక్కైనా ఒక వైపుకి పెట్టి ఆ ఖర్చులు ఏ వైపుకైతే పెట్టుంటావో దాని మీద ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇక్కడ నేను లేయర్స్ కోసం ఎంత ఫ్యాబ్రిక్ తీసుకుంటానో ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ లేయర్ ఉంది కదా! అది 1 మీటర్ తీసుకుంటున్నాను. సెకండ్ లేయరు 2 మీటర్స్, థర్డ్ లేయరు 3 మీటర్స్ తీసుకుంటున్నాను. ఇలా విడ్త్ అండి. అంటే ఇలా పొడవు ఉంటది కదా! దానికి. అంటే ఇప్పుడు నేను చూపించింది ఒక్క సైడే. ఎయిదర్ ఫ్రంట్ ఆర్ బ్యాక్. సో, ఫ్రంట్ వైపుకి తీసుకుంటే ఫస్ట్ లేయర్ 1 మీటర్ ఉంటుంది. సెకండ్ లేయర్స్ 2 మీటర్స్, థర్డ్ లేయర్స్ 3 మీటర్స్ ఉంటుంది. అదే సేమ్ బ్యాక్ కూడా. ఇక్కడ నేను సెకండ్ లేయర్ కట్ చేసుకుంటున్నానండి. అంటే ఇది టోటల్ 4 మీటర్స్ ఉంది. సో, మనకి ఫ్రంట్‌కి, బ్యాక్‌కి 2 మీటర్స్ రావాలి కదా! సో, ఇలా టోటల్ అటాచ్ చేసుకున్న తర్వాత ఈక్వల్‌గా పెట్టి ఇలా డివైడ్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసేక ముందే మీరు పీకో చేసేసుకోండి. ఒకసారిగా మొత్తం అయిపోతుంది కదా! సో, పీకో చేసుకున్న తర్వాత డివైడ్ చేసుకోండి. ఇక్కడ నేను ముందే డివైడ్ చేసుకున్నాను. ఈ పాయింట్ మీకు నేను ముందే చెప్పాలని చెప్తున్నానండి. సో, అలాగే సేమ్ ఇక్కడ నేను ఇంకో పార్ట్ ఉంది కదా! ఇంకో క్లాత్ ఇంకో కలర్ అంటే డిఫరెంట్‌ది. సో, అది కూడా ఇలా ఈ ఫ్రిల్స్ అన్నీ అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా అటాచ్ చేసుకునేసి పీకో చేసుకున్న తర్వాత ఫస్ట్ పార్ట్ అంటే ఫస్ట్ లేయర్‌కి 1 మీటర్ డివైడ్ చేసుకొని మళ్ళీ మిగతాది కింద ఫ్రంట్‌కి 3 మీటర్స్, బ్యాక్‌కి 3 మీటర్స్ టోటల్ 6 మీటర్స్ డివైడ్ చేసుకొని పెట్టుకుంటాను. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను పైపింగ్ థ్రెడ్ ఇది 2 mm నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను కదా! ఆ పైపింగ్ థ్రెడ్డే ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. సో, ఇక్కడ మనకి పైన అంటే బాడీ పార్ట్‌కి ప్లెయిన్‌గా వస్తుంది. సో, అక్కడ వీ నెక్ పెడతాం కాబట్టి దానికి పైపింగ్ వేస్తే బాగుంటుంది అని చెప్పి కింద లేయర్స్ ఫ్రాక్ ఉంది కదా డిఫరెంట్‌ది. దాంతో ఇలా నేను పైపింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఉంటే క్లీన్‌గా ట్రిమ్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డిజైన్ చేసుకోవడానికి మనకి ఫ్రంట్ నెక్ విడ్త్ ఎంత ఉంటుందో అది ఇలా మెజర్ చేసుకొని ఇక్కడ నేను క్యాన్వాస్ పేపర్ ఒక క్లాత్ అంటే మనకి లైనింగ్ పీస్ ఉంటుంది కదా దాని మీద స్టిక్ చేసుకొని ఇలా ఐరన్ చేసి పెట్టుకున్నాను. సో, దానికి ఇలా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్ట్రైట్‌గా ఒక లైన్ వేసుకోండి. సో, మన బ్యాక్ నెక్ విడ్త్ ఎంతైతే ఉంటుందో అది ఇలా హాఫ్‌కి ఫోల్డ్ చేస్తే మనకి ఎంత వస్తుందో ఆ లైన్‌కి ఇటుపక్క అటుపక్క మార్క్ చేసుకోండి. ఇప్పుడు నేను క్యాన్వాస్ పేపర్ ఉన్న సైడ్ మార్క్ చేస్తున్నాను కదా! మీరైతే ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉంది కదా అటుపక్క వెనక సైడ్ అటుపక్క మార్క్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నాం కాబట్టి అటుపక్క మార్క్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేను నెక్ విడ్త్ తీసేసుకున్నాము. ఇప్పుడు నెక్ డీప్ 6.5 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకొని వి షేప్ వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకున్నాను. నేను చెప్పాను కదా ఫ్యాబ్రిక్ ఉన్న సైడ్ మార్క్ చేసుకోమని చెప్పి. సో, ఇక్కడ నేను మళ్ళీ అది కనిపిస్తూ ఉంది కదా దాని మీద ఇలా ఒక లైన్ వేసేసుకొని అక్కడ ఫ్యాబ్రిక్ ఉన్న సైడ్ పైపింగ్ ఇటుపక్క పెట్టుకొని ఆ లైన్‌కి కొంచెం పావించ్ ఇటుపక్క అంటే అవతల వైపుకి పెట్టుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. వీ నెక్ షేప్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు కింద కార్నర్ దగ్గర మనకి ఇలా తిప్పుకోవాలి కదా వీ షేప్‌లో. సో, అక్కడ కొంచెం కట్ పెట్టుకొని అంటే ఆ పైపింగ్ దగ్గర వరకు పెట్టుకోవద్దండి. జస్ట్ ఆ లైనింగ్ అంటే ఖర్చులది ఉంది కదా ఆ ఖర్చులు జస్ట్ ఒక కట్ పెట్టుకొని ఇలా వీ నెక్ వచ్చేలాగా స్టిచ్ చేసుకొని ఇప్పుడు మనము ఇన్విజిబుల్ పైపింగ్ కోసం ఇలా వీ షేప్‌లో ఎక్స్ట్రా క్యాన్వాస్ మొత్తం కట్ చేసుకొని ఇలా పెట్టుకొని ఈక్వల్‌గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని ఇలా ఈక్వల్‌గా ఫోల్డ్ చేసుకొని సెంటర్ పాయింట్‌కి ఇలా ఒక లైన్ వేసేసుకోండి. ఇప్పుడు పిన్స్‌తో అక్కడ లాక్ చేసి మనము పైపింగ్ ఎక్కడైతే స్టిచ్ చేసుకున్నామో ఆ స్టిచ్ మీదే ఇంకో స్టిచ్ అనేది ఇలా వేసేసుకోండి.
ఇప్పుడు మనకి ఆ లోపల వీ నెక్ షేప్ పావించ్ గ్యాప్‌తో కట్ చేసుకొని లోపలికి తిప్పుకుంటే మనకి క్లీన్‌గా పర్ఫెక్ట్‌గా వీ నెక్ షేప్ అయితే వచ్చేస్తుందండి. ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మీకే అర్థమైపోతుంది. ఇలా లోపల పావించ్ గ్యాప్‌తో ఇలా క్లీన్‌గా కట్ చేసేసుకొని అక్కడక్కడ ఇలా కట్స్ పెట్టేసుకొని లోపలికి తిప్పేసుకొని పైన మనకి ఫినిషింగ్ కోసం అది ఎత్తుకొని ఉండకుండా ఫినిషింగ్ కోసం పైన ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోండి. లోపల ఉన్న క్లాత్ ఉంది కదా, క్యాన్వాస్ క్లాత్, అది ఎమ్మింగ్ అయినా చేసుకోండి. లేకపోతే ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, ఆ గ్లూని కొంచెం లైట్గా అప్లై చేసి దాని మీద ఐరన్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోతుంది. అప్పుడు మనకి క్లియర్గా ఉంటుందండి ఫ్రంట్ పార్ట్. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి ప్రిన్సెస్ కట్ అటాచ్ చేసుకోవాలండి. ఈ వీడియో ఫుల్ లెంత్ అయిపోతుందని నేను ఇక్కడ క్లియర్‌గా చూపించట్లేదు. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నాను. ఇలా 2 సైడ్స్ కూడా ప్రిన్సెస్ కట్ అనేది అటాచ్ చేసేసుకోండి. అటాచ్ చేసుకున్న తర్వాత మనకి క్లియర్‌గా అయితే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ డాట్స్ స్టిచ్ చేసేసుకోవాలి. క్లీన్‌గా ఇలా డబుల్ స్టిచ్ వచ్చేలాగా ఇలా ఒక్కసారి స్టిచ్ చేసి మళ్ళీ ఇటువైపుకి తిప్పి ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి. రెండో వైపు కూడా ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ నెక్ స్టిచ్ చేసుకోవాలి కదా! సో, దానికోసం ఇలా ఒక లైనింగ్ పీస్ తీసుకొని ఇలా కర్వ్ ఎలా ఉందో బ్యాక్ నెక్ అలాగే కట్ చేసుకోండి. విడ్త్ వచ్చి మనకి 1½ ఇంచ్ ఉండేలాగా పెట్టుకొని చుట్టూరా మనం ఇలా పావు ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోండి ఫస్ట్. ఇప్పుడు మనము ఆ ఖర్చులది పైన అంటే రైట్ సైడ్ పైన పెట్టుకొని ఇలా పావు ఇంచ్ గ్యాప్‌తో మళ్ళీ ఇలా ఒక స్టిచ్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసుకొని పైన టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేసుకుంటే ఫినిషింగ్ అయితే చాలా వస్తది. సో, ఇక్కడ నేను ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్‌కి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలండి. ఇలా ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి రైట్ సైడ్ లోపలికి వచ్చేలా పెట్టుకొని ఇలా డబుల్ స్టిచ్ అనేది ఒకటి వేసేసుకోండి. బ్యాక్ సైడ్ పార్ట్‌కి పట్టీ వేసాం కదా, అది గ్లూతో అటాచ్ చేసుకోండి. లేకపోతే మీరు ఎమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు 2 సైడ్స్ ఇలా షోల్డర్ జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనము స్లీవ్స్ జాయింట్ చేసుకోవాలి. స్లీవ్స్‌కి మనము ఇక్కడ పైపింగ్ వేస్తున్నామండి. ఇన్విజిబుల్ పైపింగ్ వేయడానికి ఇక్కడ మనకి లైనింగ్ పీస్, మెయిన్ పీస్ అటాచ్ చేసేసాం కదా గ్లూతో. సో, ఇప్పుడు మనము పైన ఇలా 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్‌కి కింద 1/2 ఇంచ్‌కి 1 ఇంచ్ వదులుకున్నాం కదా, దాన్ని ఇలా క్లీన్‌గా మార్క్ చేసుకోవాలి. దాని మీద ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఆ పైపింగ్ ఉంది కదా, దాన్ని ఇటువైపుకి తిప్పి ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకొని మళ్ళీ లోపలికి తిప్పుకొని పైన ఇంకో స్టిచ్ అనేది వేసేసుకుంటే ఫినిషింగ్ అయితే చాలా వస్తది. ఇలా 2 హ్యాండ్స్‌కి రెడీ చేసేసుకొని ఇప్పుడు మనము ఇక్కడ ఎక్స్ట్రాస్ ఉంటే ఇలా క్లీన్‌గా ట్రిమ్ చేసేసుకొని ఈ స్లీవ్స్‌ని బాడీ పార్ట్‌కి అటాచ్ చేసేద్దాం. బాడీ పార్ట్‌కి అటాచ్ చేసుకునే ముందు మనకి స్లీవ్స్‌కి లోత్ తీసుకోవాలి కదా, సో లోత్ తీసుకోవడానికి రైట్ సైడ్ లోపలికి వచ్చేలా పెట్టుకొని ఇలా ఒక ఫోల్డ్ చేసుకొని సెంటర్‌కి ఎక్కడికి వస్తుందో అక్కడ ఇలా ఒక టక్ పెట్టేసుకుందాం. ఇలా టక్ పెట్టుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని అటుపక్కైనా ఇటుపక్కైనా లోత్ తీసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం లాస్ట్‌లో ఇక్కడ మనము ఖర్చుల కోసం 2 ఇంచెస్ వదులుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్‌ని ఇలా క్లీన్‌గా మార్క్ చేసుకోవాలి. సెంటర్ పాయింట్‌కి అంటే ఆ ఖర్చుల పాయింట్ దగ్గర నుంచి ఇలా సెంటర్ పాయింట్‌కి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేస్తే మధ్యలో మనకి ఒక ఫోల్డ్ అనేది వస్తుంది. సో, ఆ ఫోల్డ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని లోపలికి 1/2 ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకొని ఆ 1/2 ఇంచ్ పాయింట్ కలిసేలాగా ఇలా డ్రా చేసుకొని దాన్ని క్లీన్‌గా ట్రిమ్ చేసేసుకోండి.
ఇప్పుడు ఫ్రంట్ వైపుకి ఖర్చులు తీసుకున్నాము అని మనకి తెలియాలి కదా, అక్కడ టక్స్ అన్న పెట్టుకోండి, లేకపోతే ఇలా ఒక మార్క్ చేసుకోండి, ఫ్రంట్ అని ఎఫ్ అని రాసుకోండి. ఇప్పుడు లోతు తీసుకున్న దగ్గర ఓపెన్ అయిపోయింది కదా, అక్కడ ఒక స్టిచ్ అనేది వేసేసుకొని ఇప్పుడు మనము ఆ ఎఫ్ అనేది ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా పెట్టుకొని జాగ్రత్తగా ఎక్కడ ఫోల్డ్స్ రాకుండా స్లీవ్ అనేది అటాచ్ చేసేసుకోండి. ఇటుపక్క అటుపక్క కూడా అటాచ్ చేసేసుకోండి. నేను ఇటుపక్క ఆల్రెడీ అటాచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకో వైపుకి మీకు చూపించాలని చెప్పి ఇంకోవైపు అటాచ్ చేస్తున్నప్పుడు వీడియో తీశాను. ఇలా క్లీన్గా అటాచ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఒకటి చెప్పడం మర్చిపోయానండి, ఇది మనము కటింగ్ చేసుకున్నప్పుడే కట్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ మనము ఖర్చుల దగ్గర మార్క్ చేసాం కదా, అక్కడ 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఇలా సైడ్కి ఇలా లైన్స్ వేసుకొని ట్రిమ్ చేసుకోవాలి. సో ఇక్కడ 3/4 ఇంచ్కి ఇలా లైన్ వేసేసుకొని అదే పీసు ఇటుపక్క పెట్టి ట్రిమ్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ ఇలాగే ఈ పీస్ని తీసుకొని అటుపక్క పెట్టుకొని నేను ట్రిమ్ చేసుకున్నాను. ఎందుకంటే మనము బ్యాక్ పార్ట్కి ఒక్కదానికి ఇలా ట్రిమ్ చేసుకుంటే మళ్ళీ సైడ్ జాయింట్ చేసేటప్పుడు తేడాలు వస్తాయి. ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది ఎంత గేరా వస్తుందో. పైన 2 మీటర్స్ ఉంది, కింద 4 మీటర్స్ ఉంది, అలాగే దాని కింద 6 మీటర్స్ ఉంది. అది అన్ని ఒక ఫోల్డ్లో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్కి ఈ లేయర్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బాడీ పార్ట్లో మనము స్లీవ్స్ అన్నీ అటాచ్ చేసుకున్న తర్వాత లేయర్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఒకవేళ మనం ముందే లేయర్స్ అటాచ్ చేసుకొని మళ్ళీ స్లీవ్స్ అవన్నీ అటాచ్ చేసుకుంటే ఇటుపక్క బరువు ఎక్కువ అయిపోయి మనకి కొంచెం తేడాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనము లేయర్స్ అటాచ్ చేసుకోవడానికి దానికంటే ముందు ఫ్రిల్స్ రెడీ చేసి పెట్టుకోవాలి కదా. ఫ్రిల్స్ చేసుకోవడానికి దూరం కుట్టు ఒకటి వేసుకోవాలి. ఇటుపక్క 9 వరకు తిప్పుకొని మళ్ళీ ఇటుపక్క లాస్ట్కి తోసేస్తే మనకి దూరం కుట్టు అనేది వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ లేయర్ 1 మీటర్ ఉంది కదా వన్ సైడ్కి. సో ఇలా ఒక ఫస్ట్ లేయర్ తీసుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాం. ఇలా ఈ 1 మీటర్ మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత థ్రెడ్ కొంచెం దూరంగా పెట్టుకొని కట్ చేసుకోండి మిషన్ నుంచి కట్ చేసుకున్నప్పుడు, ఎందుకంటే మనకి లాగడానికి కావాలి కదా. సో అందులో 2 థ్రెడ్స్ ఉంటాయి కదా, అందులో ఒక్క థ్రెడ్ మాత్రం పట్టుకొని ఇలా కొంచెం లాగేసి అడ్జస్ట్ చేసుకోండి, ఇటువైపు అటువైపు కూడా. సో ఇటు చూపిస్తున్నట్టుగా మీరు చేసుకోవచ్చండి, చాలా ఈజీగా వస్తుంది మనకి. ఫ్రిల్స్ చాలా క్లియర్గా కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇలా చేసుకున్న తర్వాత బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ పైకి వచ్చేలాగే పెట్టుకొని నేను అటాచ్ చేసుకుంటాను. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ బాడీ పార్ట్కి క్లీన్గా స్ట్రైట్గా రావాలి కాబట్టి బాడీ పార్ట్ మీద ఒక 1/2 ఇంచ్, మనము 1/2 ఇంచే కదా వదులుకున్నాం కింద, పైన 1/2 ఇంచ్. సో ఆ 1/2 ఇంచ్కి ఇలా స్కేల్ తీసుకొని ఒక లైన్ వేసేసుకొని మళ్ళీ ఆ ఫ్రిల్స్ అనేది ఆ లైన్ మీదే వచ్చేలా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మెయిన్ పీస్కి అటాచ్ చేసుకునేటప్పుడు జాగ్రత్త అండి, ఆ ఫ్రిల్స్ ఆ స్టిచ్చింగ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 2 హ్యాండ్స్తో అడ్జస్ట్ చేసుకుంటూ అంటే ఇలా పట్టుకుంటూ అక్కడ స్టిచ్ వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అప్పుడప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి బాడీ పార్ట్కి ఈక్వల్గా ఉందా లేదా అని. ఆ క్లాత్ లేకపోతే ఆ ఫ్రిల్స్ని ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకొని ఆ బాడీ పార్ట్కి కరెక్ట్గా ఇలా పెట్టుకొని మనము స్టిచ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్న విధానం మీరు గమనిస్తే మీకే అర్థమైపోతుంది. నేను ఫస్ట్ లేయర్ అటాచ్ చేస్తున్నది మాత్రమే ఇంత క్లియర్గా చూపిస్తున్నానండి ఫుల్గా, ఎందుకంటే మళ్ళీ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ అంత చూపించను, ఎందుకంటే లాగ్ అయిపోతుంది ఈ వీడియో. సో అందుకని ఈ ఫస్ట్ లేయర్ మాత్రం ఇంత క్లియర్గా చూపిస్తున్నాను, అస్సలు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమైపోతుంది. చూడండి ఇక్కడ లాస్ట్లో నాకు ఫ్రిల్స్ అనేది ఎక్కువ, అంటే ఆ ఫ్రిల్స్ క్లాత్ ఉంది కదా కిందది, అది కొంచెం పొడుగు వచ్చేసింది కదా. సో ఆ ఫ్రిల్స్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఈ బాడీ పార్ట్ ఎక్కడికైతే ఎండ్ అవుతుందో అక్కడికి అడ్జస్ట్ చేసేసా. ఇప్పుడు మనకి ఫస్ట్ లేయర్ అయితే రెడీ అయిపోయింది. ఇలాగే సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ కూడా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ నేను చెప్పినట్టుగా బ్యాక్ పార్ట్కి కూడా ఈ ఫ్రిల్స్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ ఆ ఫ్రిల్స్ ఫస్ట్ లేయర్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ కూడా ఫ్రిల్స్ రెడీ చేసుకోవడానికి లాంగ్ కుట్టు ఒకటి వేసేసుకొని ఆ ఒక్క థ్రెడ్ పెట్టుకొని లాగేసుకుంటే మనకి ఫ్రిల్స్ అనేది రెడీ అయిపోతుంది. ఫ్రిల్స్ మొత్తం కుచ్చులాగా ఒకే దగ్గర పెట్టుకోకుండా మనము కొంచెం కొంచెం ఇటుపక్క లాక్కుంటూ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇక్కడ మీకు ఒక ట్రిక్ చెప్తాను చూడండి. మనకి ఫస్ట్ లేయర్ 1 మీటర్ కదా, సో సెకండ్ లేయర్ 2 మీటర్స్. ఆ 2 మీటర్స్ని కూడా ఫ్రిల్స్ చేసుకునేటప్పుడు చేసుకున్న తర్వాత
మనకి 1 మీటర్ లెంత్ ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఆ 1 మీటర్కే కదా మనం అటాచ్ చేస్తున్నది. సో ఇప్పుడు మనకి థర్డ్ లేయర్ ఎన్ని మీటర్స్ ఉండాలి, 2 మీటర్స్ ఉండేదాకా అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రిల్స్. సో ఇలా చేసి పెట్టేసుకుంటే మనం ఈజీగా ఫ్రిల్స్ అనేది లేయర్స్ బట్టి ఇలా అటాచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్ అనేది అటాచ్ చేస్తున్నా. కింద 1/2 ఇంచ్ ఉండేలా పెట్టుకొని లోపలికి పైన ఈ ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసేసుకోండి. ఈ స్టిచ్చింగ్ దగ్గర కుట్టు వస్తుంది కదా, 1 or 1.5కి అట్లా ఆ కుట్టు అనేది వేసేసుకుంటే డబుల్ స్టిచ్ అనేది అవసరం ఉండదండి. ఎందుకంటే అదే టైట్గా పట్టుకుంటుంది కాబట్టి. సో ఇక్కడ మీరు స్టిచ్చింగ్ నెంబర్ చూస్తే నేను 2 పెట్టుకున్నాను. ఎందుకంటే అది కూడా దగ్గర స్టిచ్చే. సో ఇలా దగ్గర స్టిచ్ ఒకటి వేసేసుకుంటే టైట్గా ఉంటుంది. ఇప్పుడు థర్డ్ లేయర్ అటాచ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ కూడా సేమ్ మనము సెకండ్ లేయర్కి థర్డ్ లేయర్ 1/2 ఇంచ్ గ్యాప్తో కింద ఇలా పట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఫ్రిల్స్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఈ ఫ్రిల్స్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా 3 లేయర్స్ క్లీన్గా అటాచ్ చేసుకున్న తర్వాత మనకి అవుట్పుట్ అయితే ఇదండి. చాలా బాగా వచ్చింది గేరా కూడా. సో ఇప్పుడు మనము లోపల లైనింగ్ పీస్ అనేది అటాచ్ చేసుకోవాలి. క్రేప్ లైనింగ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా హాఫ్ సర్కిల్లో. సో ఇప్పుడు అది మనము అటాచ్ చేసుకోవాలి. అది కూడా నేను ఇక్కడ నడుము దగ్గర మనకి ఉబ్బెత్తుగా ఉండకుండా క్లీన్గా ఎలా అటాచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. మన బాడీ పార్ట్కి ఆల్రెడీ కింద ఫ్రిల్స్ అనేది అటాచ్ చేసాం కదా, ఆ ఫ్రిల్స్ అటుపక్క అంటే నా లెఫ్ట్ సైడ్కి వెళ్ళేలా పెట్టుకొని జస్ట్ అక్కడ ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులు మనం 1/2 ఇంచ్కి వదులుకున్నాం కదా, అక్కడ 1/4 ఇంచ్కి అంటే ఆ మెయిన్ క్లాత్ మీద పడకుండా ఇక్కడ మనము లైనింగ్ పీస్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. ఇలా ఈ ఖర్చులకి అటాచ్ చేసుకోవడం వల్ల మనకి నడుము దగ్గర ఉబ్బెత్తుగా ఉండకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి షేప్. మనం వేసుకున్న తర్వాత ఫ్రిల్స్కి ఫ్రిల్స్ సపరేట్గా ఉంటాయి. కింద మనకి ఆ ఖర్చుల దగ్గర నుంచి లైనింగ్ పీస్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి పైన ఎక్కువ ఎత్తకుండా ఉండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. వెనక వైపు డాట్స్ పెట్టుకున్నాం కదా, అది కొంచెం పైకి ఇలా కట్ చేసేసుకొని అటాచ్ చేసుకోండి. సేమ్ ఇలాగే ఇంకో సైడ్ కూడా మనము అటాచ్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనము ఈ లైనింగ్ పీస్ ఉంది కదా, అది ఇలా కింద వైపుకి తిప్పి పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అప్పుడు కూడా మెయిన్ క్లాత్ మీద ఒక స్టిచ్ కూడా పడకూడదండి. క్లీన్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ క్లిప్ కూడా అందుకేనండి నేను అస్సలు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టకుండా క్లీన్గా చూపించాలి, మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అనే అలాగే పెట్టాను. జస్ట్ లైట్గా కొంచెం ఫాస్ట్గా పెట్టి ఇప్పుడు చూడండి ఈ క్రేప్ లైనింగ్ని కింద వైపుకి తిప్పి పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. కింద ఫ్రిల్స్ అనేది అటువైపుకే ఉన్నాయి. మీరు బాగా గమనిస్తే మీకే అర్థమైపోతుంది. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 హ్యాండ్స్ యూజ్ చేసి క్లియర్గా స్టిచ్ చేసుకోండి. కింద రైట్ హ్యాండ్ కింద పెట్టుకొని ఆ మెయిన్ క్లాత్ అస్సలు ఇటుపక్క రాకుండా పట్టుకొని పైన ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. దీనివల్ల మనకి ఉబ్బెత్తుగా ఉండకుండా క్లియర్గా ఉంటుందండి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు క్రేప్ లైనింగ్ చివర్లో మనం స్టిచ్ చేసుకోలేదు కదా, ఇలా 2 ఫోల్డ్స్ వేసుకొని సర్కిల్ షేప్లో ఉంది కదా, హాఫ్ సర్కిల్ షేపు. సో అది మొత్తము ఇలా 2 ఫోల్డ్స్ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రాక్ మొత్తం స్టిచ్ చేసుకున్నాము 3 లేయర్స్. అలాగే క్రేప్ లైనింగ్ మొత్తం స్టిచ్ చేసుకున్నాం కదా 2 సైడ్స్. ఇప్పుడు మనము సైడ్ జాయింట్ చేసుకుంటే మనకి ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది. సో సైడ్ జాయింట్స్ ఎక్కడ నుంచి ఫస్ట్ మనము హ్యాండ్స్ నుంచి చేసుకుంటాము. హ్యాండ్స్ 5 ఇంచెస్ కదా, 5 ఇంచెస్కి ఒక మార్క్ ఖర్చులది వదిలేసాము. నడుం దగ్గర ఆల్రెడీ మనం మార్క్ చేసింది ఉంది కదా. సో ఇప్పుడు మనము హ్యాండ్స్ దగ్గర ఫస్ట్ లాక్ చేసుకొని మళ్ళీ చంక వరకు వచ్చి చంక దగ్గర ఆ ఖర్చులు ఉన్నాయి కదా, ఆ ఖర్చులు స్లీవ్స్ వైపుకే పెట్టుకొని ఇక్కడ ప్లస్ షేప్లో వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ
అక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. అక్కడ మనం ఎంత తీసుకోవాలి అంటే అక్కడ చెస్ట్ ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్నాం కదా, 35/4 చేసుకొని, సో అలా అయినా తీసుకోండి. లేకపోతే స్లీవ్స్ దగ్గర మనము 2 ఇంచెస్ ఖర్చులు తీసుకున్నాం కదా, అది ఎక్కడికైతే వచ్చి ఉంటుందో అక్కడికైనా స్టిచ్ చేసుకొని మళ్ళీ హాఫ్ వరకు ముందుకొచ్చి అక్కడ మనం నడుం దగ్గర ఇలా కిందకి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు వచ్చి కింద 4 ఇంచెస్కి మళ్ళీ అక్కడ మార్క్ చేసుకొని ఆ మెయిన్ క్లాత్ అంటే ఫ్రిల్స్ దగ్గర 4 ఇంచెస్కి ఇలా వచ్చి అక్కడ ఒక లాక్ చేసుకోండి. ఇప్పుడు మనము క్రేప్ లైనింగ్ కింద పైన ఇలా లోపలికి అంటే బయటికి తోసేసి ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ ఈ ఫ్రిల్స్ క్లాత్ ఉంది కదా, ఆ ఫ్రిల్స్ క్లాత్ స్ట్రైట్గా పట్టుకొని అక్కడ మనము దగ్గర కుట్టు అనేది ఒకటి వేసేసుకోండి. డబుల్ స్టిచ్ చేయాల్సిన అవసరం ఉండదు కదా, నేను ముందు నుంచి చెప్తూ ఉన్నాను. సో దగ్గర కుట్టు ఒకటి వేసేసుకొని కింద వరకు వచ్చి అక్కడ క్లీన్గా లాక్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ క్రేప్ లైనింగ్ అడ్జస్ట్ చేసుకొని అంటే ఇప్పుడు మెయిన్ క్లాత్ లోపలికి తోసేసి క్రేప్ లైనింగ్ పైన పట్టుకొని పైనది కిందది ఇలా పట్టుకొని అక్కడ దగ్గర కుట్టు ఒకటి కింద వరకు వేసుకొని లాక్ చేసేసుకోండి. ఇటువైపు ఎలా చేసామో అలాగే ఇంకో వైపు కూడా అలా అడ్జస్ట్ చేసుకుంటూ బాడీ పార్ట్ అలాగే కింద ఫ్రిల్స్ అన్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా క్లియర్గా అటాచ్ చేసుకున్న తర్వాత ఫుల్ గేరా 3 లేయర్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేనైతే డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ. బై బాయ్.